తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ శుక్రవారం కోలాహలంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా యువత, మహిళలు తరలివచ్చారు. ముందుగా బొలిశెట్టి నివాసం నుంచి బయలుదేరి కె. పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా కె. పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. కేరళ నృత్యాలు, తీన్మార్ డప్పులతో ర్యాలీ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ఈ ర్యాలీలో బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, నాయకులు తోట గోపి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, 2 జిల్లాల కూటమి అబ్జర్వర్ రవితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తరలివచ్చారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి బొలిశెట్టి తన నామినేషన్ పత్రాలను కూటమి నాయకులతో కలిసి బొలిశెట్టి అందించారు. మీరు ఎక్కడున్నారు? చూడమ్మా రఘుగా మీరు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికే బంపర్ మెజార్టీతో రావాలని అది అప్పటికోండి. బయటికి వెళ్ళాక గుడిగాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా ఇవాళ కోలాహలంగా ఉంది. నిజం చెప్పాలంటే బొలిశెట్టి శ్రీని గారు ఈ రోజు నామినేషన్ వేసే ప్రక్రియలో ఉన్నారు. ఇవాళ ఎలా ఉందంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎలక్షన్ జరగకుండానే ఇక్కడ గాజు గ్లాసు గుర్తు వేల మెజార్టీతో గెలిచే సూచనలుగా కనిపిస్తుంది. ఇంచుమించుగా 30 నుంచి 40 మధ్యలో మెజార్టీ ఉండేటట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ లేదు. నిజంగా చెప్పాలంటే 3 పార్టీలు పొత్తు అనుకున్నప్పటికీ కూడా వైసీపీకి పార్టీ కూడా ఇక్కడ ఖాళీ అయిపోయింది. మరి జనసేనకి వైసీపీ కేడర్ కూడా వచ్చి పనిచేస్తుందంటే ఇక్కడ ఎంత దుర్మార్గంగా అంతకు ముందు పాలకులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కదిలి వచ్చినటువంటి సందర్భాన్ని మేము చాలా విజయోత్సవంగా ఆనందంగా జరుపుకున్నాం. ఈ ప్రక్రియ అయిన అనంతరం మరి ప్రజల్లోకి మరింతగా ముందుకెళ్లి మరింత మెజార్టీ తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరు పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై జనసేన, బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, రాజు క్లాసు గుర్తుకే. ఈ రోజు మన బొలిశెట్టి శ్రీని గారి నామినేషన్ సందర్భంగా నేల ఒరిగిందా భూమి ఈనిందా అన్నట్టుగా అంత జన సమూహం వచ్చింది. ఈసారి వైసీపీ ఎన్ని డిమిడికలు చేసినా, ఎన్ని ఆశలు చూపించినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మన బొలిశెట్టి శ్రీని గారు మన గ్లాస్ గుర్తు మీద ఆయనకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థిగా మనం బొలిశెట్టి శ్రీని గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే బొలిశెట్టి శ్రీని గారు గతంలో కూడా ఆయన మనకు మున్సిపల్ చైర్మన్ గా చేశారు. మీ అందరికీ తెలుసు. ఆయన LED బల్బులు వేయించి అలాగే అభివృద్ధి చేసి అలాగే నిట్టు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు బొలిశెట్టి శ్రీని గారు చేశారు. మీరు అలాంటి వ్యక్తి అండదండలుగా మనకి ఎమ్మెల్యేగా అవుతున్నారంటే పేదల కష్టాలు కూడా తీరుస్తారు. కాబట్టి మనం అందరూ ఒక్కటే గుర్తుంచుకోవాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డ బొలిశెట్టి శ్రీని గారికి మనం గ్లాస్ గుర్తు మీద ఓటేసి అలాగే మన ఎంపీ మన శ్రీనివాస్ వర్మ గారికి కమలం మీద ఓటేసి మనం ఈ 2 గెలిపించి మన నియోజకవర్గంలో నుంచి కానీ అలాగే మన రాష్ట్రం నుంచి కానీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది. రాబోయే రోజులో ఎవరు అమరావతి లేదు అని సిగ్గుపడకుండా అమరావతిని కట్టుకోవచ్చు. అలాగే పట్టిసీమ పోలవరం పూర్తి చేసుకోవచ్చు. అలాగే బాబు గారు చెప్పినట్టుగా
సూపర్ 6 అన్ని మీకు తెలుసు. ఆ కార్యక్రమాలు మహిళలకు ఏమేమి పెట్టారు అవి కూడా మీరు ఆలోచించండి. మనం జగన్ ని ఇంటికి పంపించాలి. మనకి కావలసిన చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకోవాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే బొలిశెట్టి శ్రీని గారికి గాజు గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నాదిమళ్ళందరూ కూడా మేము ఒక మాట మీద ఉన్నాము. ఆయనకి అలాగే అఖండ మెజార్టీ గెలిపించి ఆయనకి సీట్ సంపాదించుకుందని మనస్ఫూర్తిగా తాడేపల్లి ప్రజలందరికీ కూడా మేము దీనికోసమే కష్టపడుతున్నాము. ఖచ్చితంగా ఆయన అఖండ మెజార్టీతో గెలుస్తారు. ప్రజలందరికీ ఇదే విన్నడం చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై బొలిశెట్టి, జై బీజేపీ, జై జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తాడేపల్లిగూడెం జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కంటెస్టెంట్ గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ మన కస్బాబెంటపాడులో ఉన్న వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అక్కడ పూజ అది కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి ర్యాలీగా తరలి రావడం జరిగింది. చాలా మంది స్వచ్ఛందంగా మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలే కాకుండా మా తాడేపల్లిగూడెం ప్రజానికం కూడా ప్రతి సెంటర్లోనూ కూడా స్వచ్ఛందంగా వారికి వారు వాళ్ళ సొంత బైకులు, సొంతంగా కాలినడకను కూడా మా వెనకాల సపోర్ట్ చేస్తూ ర్యాలీలో మాకు సపోర్ట్ చేస్తూ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇలాగే ఇంకొక 20 రోజులు మనకి సమయం ఉంది. ఈ 20 రోజులు కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సపోర్ట్ నాన్నగారికి ఇలాగే ఇవ్వాలని కోరుకుంటూ, ఇలా ఇచ్చిన రోజున ఖచ్చితంగా మంచి మెజారిటీతో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచి జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థిగా మన అసెంబ్లీలో అడుగుపెట్టి మన ప్రజల యొక్క బాధల్ని అలాగే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆయన గొంతుతో మీ అందరి బాధల్ని కూడా ఆయన వినిపిస్తారని చెప్పి దానికి తగిన పరిష్కారం తీసుకొస్తారని చెప్పి నేను కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక కోలాహలంగా సందడి వాతావరణం. ఏ వార్డులో చూసినా, ఏ మెయిన్ రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా అంతా కూడా గాజు గుర్తు గెలవబోతుందనే ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి కారణం శ్రీ బొలిశెట్టి శ్రీని గారు నియోజకవర్గంలో మరి ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేసిన సందర్భం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, మేము ఎవరికి ఏమి ఇవ్వకుండా తండోపతండాలుగా ఇవాళ అభిమానులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ప్రజలు రావడం అనేది నిజంగా మేము ఇది విజయానికి సూచికన, విజయానికి కాదు, నిజంగానే ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అంత మెజార్టీతో ఈ స్థానాన్ని మేము గెలుస్తామని దమ్ముగా ధైర్యంగా చెప్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తాం. ఖచ్చితంగా సుమారు 30,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాం అనేటువంటి ఒక సంకేతం ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా జరిగినటువంటి ర్యాలీలో తెలుస్తుంది మాకు. జై జనసేన, జై తెలుగుదేశం పార్టీ, జై బీజేపీ పార్టీ. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి అశేష జనాదరణతోటి కస్బాబెంటపాడు గ్రామంలో వేయించేస్తున్న వేణుగోపాల స్వామి గుడి నుంచి బయలుదేరి స్థానికంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజాదరణ ఓ పక్క మరి ఏదైతే ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉందో మరి గల్లీలో కూడా నాయకులు కూడా మరి చిన్న స్థాయి నాయకులు కూడా ఈరోజు పార్టీని వదిలివేసి స్వచ్ఛందంగా వచ్చి జనసేనకి మద్దతుగా జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా అత్యంత శుభపరిణామం. మేము
మెజారిటీ తోటి మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి భావించాం. కానీ ఈ యొక్క చేరికలు చూస్తే భారీ మెజార్టీ, జిల్లాలోనే భారీ మెజార్టీ తోటి ఈ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని మేము తప్పకుండా ఆశిస్తున్నాం. ప్రతి పార్టీ కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థికి అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా చక్కగా అందరూ కూడా మరి అన్ని పార్టీలు వారు కూడా చక్కగా సహకరించి ఈ 25 రోజులు కూడా రానున్న 25 రోజుల్లోనూ మంచి సేవా దృక్పథంతో మంచి సుశిక్షితులైన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అలాగే బీజేపీ కానీ, జనసేన సైనికులు కానీ మరి ఎండనగా పోరానక ఏ విధమైన ఇది లేకుండా ఈ 25 రోజులు కష్టపడితే మంచి ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా జనసేన అభ్యర్థి ఈ కూటమి ఏదైతే ఉందో ఈ రాష్ట్రం ఇప్పటికే పతనమైన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా అవ్వడానికి మీరందరూ కూడా దోహదపడితే తప్పకుండా మంచి పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదైతే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచి మెజార్టీలతో గెలిపించాలని సైనికుల వల్లే అందరూ కూడా మన కార్యకర్తలను కష్టపడి అందరినీ కూడా మనం గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తాడేపల్లిగూడెంలో మా ఎన్డీఏ తరపున జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తులో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నామినేషన్ వేయడానికి వచ్చారు. అత్యంత కోలాహలంగా పెద్ద నాయకులు బాపిరాజు గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది నాయకులతో కలిసి ఎంతో అట్టహాసంగా ర్యాలీ చేసుకుంటూ వచ్చి నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గాన్ని మేము 30,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నాము. ఇది మాకు నరసాపురం పార్లమెంటుతో పాటు నరసాపురం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు మంచి మెజారిటీతో గెలవడానికి ఎన్డీఏ గట్టి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని స్వీప్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో రిక్షా కార్మికుడి దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుడి దాకా ఎవరిని అడిగినా తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారనంటే బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారని చెప్పి కోడైకి వస్తా ఉన్నారు. ఎందుకనంటే జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా తాడేపల్లిగూడెంలో పొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏమాత్రం ధర్మం నీతి లేకోకుండా ఇక్కడ మున్సిపాలిటీ లేదు అనే సాకు చూపించి మున్సిపాలిటీలో ఎవరైనా సరే ఆఖరికి వైసీపీ కార్యకర్త ఇల్లు కట్టుకోవాలన్నా పొట్టి సత్యనారాయణకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ప్రజలు నెల రోజులు అంటే మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందో చూస్తా ఉన్నారు. మేమందరం కూడా జూన్ 4 ఎప్పుడు వస్తా అని మేము కూడా చూస్తా ఉన్నాం. పొట్టి సత్యనారాయణ వెంటిలేటర్ మీద ఉన్నాడు. అంతిమ గడియల్లో పొట్టి సత్యనారాయణ ఇంట్లో ఉండి లెక్క పెడతా ఉన్నాడు. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, పొట్టి సత్యనారాయణ అనే వ్యక్తి అతి దారుణాతి దారుణంగా ఈ జిల్లాలో ఎవరు రానన్నటువంటి తక్కువ ఓట్లతో పొట్టి సత్యనారాయణ ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పి తెలియజేస్తూ తాడేపల్లిగూడెం ప్రజానికానికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నేను వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతం నుంచే వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్ గా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ 2 మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ నేను అడుగుతున్నాం, ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా సరే చిన్నోడి దగ్గర కానీ కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే ఏ పనికైనా వస్తే ప్రేమతో ఆప్యాయతతో చేసి పెట్టాను తప్ప చేతులు జాపామా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మేమేదైనా చేతులు జాపి ఎవరి దగ్గరైనా ఈ నియోజకవర్గంలో 100 రూపాయలు తీసుకుంటే మా కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఇదే మాట పొట్టి సత్యనారాయణ అనగలుగుతాడా అని నేను అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, పొట్టి సత్యనారాయణ అనగలుగుతాడా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఈ గూడూరు నియోజకవర్గంలో ప్రజానికానికి ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. పొట్టి సత్యనారాయణ అక్రమ కేసులు పెట్టించాడు.
ఆ కేసులన్నీ తీయించుతాం. దాంతో పాటు ఎవరైతే కొట్టు సత్యనారాయణ బాధితులు నియోజకవర్గంలో ఉన్నారో 50,000 దగ్గర నుంచి 5 కోట్ల వరకు లంచాలు తీసుకున్నాడు. ప్రజా దర్బారు పెట్టి గెలిచిన వారం 10 రోజుల్లోనే బొలిశెట్టి శ్రీను గారు మేము అందరం కూడా తాడేపల్లిగూడెంలో కూర్చుని కొట్టు సత్యనారాయణ గారి బాధితురాలు నిన్నే ఒక ఎస్సీ మహిళ వచ్చి నా దగ్గర ఉద్యోగం వేయిస్తానని ఏఎన్ఎం ఉద్యోగం వేయిస్తానని 4.5 లక్షలు తిన్నాడని నిన్నే ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం అంటే ఐటీఐ చదివిన కడు పేదోడు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి వెళ్తాడు. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఆళ్ళ కార్యకర్తకి ఇవ్వడానికి కూడా 10 లక్షలు గుంజినటువంటి దుర్మార్గుడు దరిద్రుడు ఈ కొట్టు సత్యనారాయణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరి డబ్బులు కూడా ఎవరైతే అవినీతి చేశాడో ప్రజా దర్బారు పెట్టి వారం రోజుల్లో అందరి డబ్బులు కూడా కొట్టు సత్యనారాయణ బాధితులందరినీ కూడా రమ్మంటాం. అందరి డబ్బులు కూడా గుంజి ఇప్పిస్తాం. క్రిమినల్ కేసులు పెట్టించడానికి కూడా కొట్టు సత్యనారాయణ మీద సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మే 13న జరిగే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ మంచి వ్యక్తి. మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ రూపాయి కూడా అవినీతి చేయలేదు. నాకు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్పారు, వైశ్య కులస్తులు చెప్పారు, గతంలో మేము కొట్టు సత్యనారాయణ కప్పం కట్టేవాళ్ళం, బొలిశెట్టి శ్రీను మేము ఇస్తామని డబ్బులు ఇస్తామని పట్టుకెళ్ళినా సరే మీకు ఏదైనా చేయాలంటే గుడికో బడికో వీధి లైట్కో ఇమ్మన్నాడు తప్ప మా దగ్గర తీసుకోలేదని చెప్పి ఈ గూడెంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికం చెప్పారు. మంచి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. బొలిశెట్టి శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ 2 జిల్లాలని దగ్గరుండి పర్యవేక్షించమని చంద్రబాబు నాయుడు గారు పంపించారు. జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి గారికి, ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగిలిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ చూస్తే జూన్ 4వ తారీఖు ఈ రోజే వచ్చిందా, ఈ రోజే గెలుపొందామన్న విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నామినేషన్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే ఈరోజు తాడేపల్లిగూడెంలో స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత సరసమున్న నాయకుడని ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిరూపించారు. ఎందుకంటే జనసేన పార్టీకి స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళా జనం వస్తారు, కానీ ఈ నియోజకవర్గంలో ఫ్యాన్స్ తో పాటు మామూలు ప్రజానికం కూడా ఈ ర్యాలీలో పాల్గొని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ రోజే విజయాన్ని అందించారు. ఎందుకంటే ఇక్కడ రాక్షస పరిపాలన జరుగుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే ట్యాక్స్, ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే ట్యాక్స్, ఏదైనా ఎవరికైనా ఉద్యోగం కావాలంటే ట్యాక్స్, ఇలాగా ప్రతి ఏ నోట విన్నా ట్యాక్స్ ఇసుకుపోయి ఈ రోజు కే ట్యాక్స్ అనే పదం మీద ఇసుకుపోయి ప్రజలు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్న నాయకులు కూడా, ఆయన చుట్టూరు ఉన్న నాయకులు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారంటే మనం తెలుసుకోవాలి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క పాలన ఎంత దుర్భరంగా ఉందో, అలాగే రాష్ట్ర పరిపాలన కూడా అంత. ఈరోజు కేవలం పథకాలన్నీ చెప్పి ఒక అభివృద్ధిని పాడు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే ఈ రోజు కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తారు. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి 3 పార్టీల యొక్క కార్యకర్తలు, అభిమానులు, మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభిమానులు, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే మరి మే 13వ తారీఖు బ్యాలెట్ బాక్స్ లో పడే ఓట్లన్నీ కూడా ఇవాళ స్పష్టంగా మన క్లియర్ పిక్చర్ ఇవ్వాల్సి జూన్ 4తో ఫలితాన్ని వేయించి మనం ఏదో టెన్షన్ పెట్టుకునే విధంగా కాకుండా ఈ రోజు మేము విజయం సాధించినట్టు మరి ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన పెద్ద ఎత్తున మరి అఖండ భారీ ర్యాలీతో మరి ఇవాళ కార్యక్రమం సాగిందంటే అదంతా కూడా మరి నియోజకవర్గంలో ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారి చరిష్మా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవ గాని, మరి కరోనా టైం నుంచి ఈ టైంకి కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మరి కుల మతాలకు అతీతంగా ఆయన కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించుకుంటూ ప్రతి ఒక్కరికి
సేవ చేసుకుంటూ ఈ నియోజకవర్గం నాది, నా ప్రజలు అనే విధంగా ఆయన పార్టీలతో కూడా సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు ఆయన నడవడిక ఇవాళ మరి స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఒక మార్పుకు నాందిగా కూడా దీన్ని చూడవచ్చు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత చరిస్మా గల వ్యక్తిగా మన రాష్ట్రంలోనే మరి అత్యధిక ప్రజాదరణ గల వ్యక్తిగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనం పరిగణించవచ్చు. మరి అదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం జూన్ 4వ తారీఖుని మరి స్పష్టంగా మన విజయోత్సవాల ర్యాలీలో మరి ఇంతకన్నా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం చేస్తామని ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ అభిమానులకి అందరికీ కూడా తెలియజేస్తూ ఆల్రెడీగా ప్రత్యర్థికి చెమటలు పట్టే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న మాకున్న ప్రత్యర్థి అయిన పొట్టు సత్యనారాయణకి సైనికులు లేని మహారాజులో ఉన్నాడు. సైన్యం అనేది లేదు. సైన్యం అనేది ఒక్కొక్కటి జారిపోతుంది. రోజు జారిపోయిన పరిస్థితి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోని కూటమి 150 సీట్లతో ఘన విజయం సాధించడానికి మరి రెడీగా ఉంది. ఖచ్చితంగా మే 13వ తారీఖున ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఓట్లేసి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ తోటి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా ఉమ్మడిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున తాతాజీ గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఏదైతే ప్రత్యర్థికి చుక్కలు చూపించే విధంగా మా వ్యవహారాలన్నీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి గాజు గ్లాసు గుర్తు మీద 2వ ఓటు వేయాలని, మొదటి ఓటు భారతీయ జనతా పార్టీ మన శ్రీనివాస వర్మ గారి గుర్తు కమలం గుర్తు, అది మొదటి ఓటు. 2వ ఓటు జనసేన గుర్తు గాజు గ్లాసు, అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు. ఈ 2 గుర్తుల మీద కూడా మరి ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి పెద్ద మెజార్టీతో ఇద్దరిని గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి మా తమ్ముడు ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి నామినేషన్ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మిత్రుడు తెలుగుదేశం ఇన్ఛార్జి బాబ్జీ గారు, అలాగే ముల్లపూడి బాబిరాజు గారు, మరి నాయకులు, వివిధ పార్టీ నాయకులు, అలాగే ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ 3 మండలాల నాయకులు, తెలుగుదేశం నాయకులు, మహిళలు, వీర మహిళలు అందరికి కూడా, మరి యువత ముందు ముఖ్యంగా ఈ రోజు ఎంతో ఉత్సాహంతో యువతి పాల్గొన్న యువతి అందరికీ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సూచన ఈ రోజు తాడేపల్లి ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఉత్సాహంతో యువత గాని పెద్దలు గాని దారి పొడుగుతా వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఇక్కడ దాకా మరి అభ్యర్థికి నీరాజనం పట్టారు ప్రజలు, మహిళలు, సోదరిమణులు, యువతి కూడా. అంటే ఇదొకటే సూచన. రాబోయే రోజులకి ప్రత్యర్థులకి కూడా అర్థమైనది ఈ పాటికి. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అన్న విషయం అర్థమైంది. ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుకి అఖండ మెజార్టీ ఇచ్చేలాగా మరి అందరూ నిర్ణయానికి వచ్చారని తెలియజేస్తూ, అలాగే మరి భారత ప్రభుత్వంలో మన మోడీ గారు, మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, మరి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా భూపతి శ్రీనివాస్ వర్మ గారు మరి పోటీ చేస్తున్నారు. అలా బీజేపీకి ఒక ఓటు గ్లాసు బొలిశెట్టి సోదరుడికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన.